అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన సబ్స్క్రైబర్స్లో ఒకరు సాంబార్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో వీడియో చేయమన్నారు. సో ఈరోజు వీడియోలో క్విక్గా మనము హోటల్ స్టైల్ సాంబార్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా మనము సాంబార్ రైస్ తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ 1 కప్పు బియ్యం తీసుకున్నాను. అదేవిధంగా 1/2 కప్పు కందిపప్పు, అదేవిధంగా కొద్దిగా చింతపండు మనము నానబెట్టుకోవాలి. ఇలా వెజిటేబుల్స్, నేను ఉన్న వెజిటేబుల్స్ తీసుకున్నాను. ఒకటి ఆలుగడ్డ, క్యారెట్, ములక్కాడలు, తర్వాత దొండకాయ, అలాగే బీన్స్. సో తర్వాత ఇలా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా, కరివేపాకు ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి మనము. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో 1 కప్పు బియ్యం, 1/2 కప్పు కందిపప్పును వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ 3 కప్పులు వాటర్ని యాడ్ చేస్తున్నాను. 3 కప్పుల నీళ్ళను వేసుకొని 30 నిమిషాలు నానబెట్టుకొని 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు మనము ఇది ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక వెడల్పాటి బౌల్ పెట్టుకొని అందులో ఇక్కడ 2 స్పూన్లు ఆయిల్ యాడ్ చేశాను. తర్వాత ఇందులోకి జీలకర్ర, ఆవాలు, కొద్దిగా ఇంగువ, తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని వీటిని కొద్దిగా మనము పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత వెజిటేబుల్స్ అన్నీ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ములక్కాడ, ఆలుగడ్డ, క్యారెట్, దొండకాయలు, బీన్స్ ఇలా అన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనము తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకొని మనము ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టుకొని మనము ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వెజిటేబుల్స్ కొద్దిగా ఉడకాలి కదా, ఇందులోకి నేను ఒక 1/2 గ్లాస్ దాకా వాటర్ యాడ్ చేస్తున్నాను. సో వాటర్ యాడ్ చేయడం వల్ల త్వరగా వెజిటేబుల్స్ అన్నీ ఉడికిపోతాయి. ఇప్పుడు చూసారా 90% దాకా ఉడికిపోయాయి. ఇందులోకి ఇప్పుడు మనము చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి పసుపు, అలాగే సాంబార్ పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. 1 నిమిషం పాటు ఇలా మీడియం ఫ్లేమ్లో మనము దీన్ని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము 3 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని రోలింగ్ బాయిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని మనము ఒక పొంగు వచ్చేంత వరకు ఇలా ఉడికించుకోవాలి. ఇప్పుడు రోలింగ్ బాయిల్ వచ్చేసింది కదా, ఇందులోకి మనము ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రైస్, కందిపప్పుని ఇందులోకి వేసేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా ఒకసారి బాగా మొత్తం అంతా ఈ రైస్, కందిపప్పు ఈ సాంబార్లో బాగా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా, ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని 8 నుంచి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మనము మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ సాంబార్ రైస్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు నేను ఒక 1/2 స్పూన్ దాకా షుగర్ యాడ్ చేశాను, అంటే చక్కెర యాడ్ చేస్తాను. చక్కెర యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. మీకు వద్దనిపిస్తే మీరు స్కిప్ చేయొచ్చు. చూసారా, ఈ విధంగా మనము బాగా చక్కగా ఉడికించుకోవాలి. ఇప్పుడు నేను నేతిలో కొద్దిగా జీడిపప్పు వేయించుకొని అది సాంబార్ రైస్లో వేస్తున్నాను. ఇలా వేయడం వల్ల అచ్చం హోటల్ స్టైల్లో ఉండే సాంబార్ రైస్ చాలా టేస్ట్గా రెడీ అవుతుంది. ఈ విధంగా ఒకసారి మొత్తం అంతా జీడిపప్పు, నెయ్యి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చివరిగా మనము కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా మనము హోటల్ స్టైల్ సాంబార్ రైస్ని ఇంట్లోనే వేడివేడిగా తయారు చేసుకోవచ్చు. దీన్ని వేడివేడిగా తిన్నా లేదా చల్లారిన తర్వాత తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను గార్నిష్కి కొద్దిగా నెయ్యిని యాడ్ చేస్తున్నాను. దీనికి మంచి కాంబినేషన్ కారపు బూందీ అండి. కారపు బూందీ వేసుకొని సాంబార్ రైస్ తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. మనకు హోటల్స్లో కూడా కారపు బూందీ వేసి ఇస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.